మనకి స్వాతంత్రం వచ్చి సుమారు 79 సంవత్సరాలైంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో త్రాగునీరు లేదు, రోడ్లు సరిగా లేవు, అసలు కరెంట్ అంటే తెలియని ఊర్లు కూడా ఉన్నాయి. అలాంటి ఈ సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రోడ్లు లేని చోట రోడ్లు వేశారు, కరెంట్ లేని చోట్ల కరెంట్ ఇచ్చారు, మంచినీళ్ళ చోట మంచినీళ్ళు ఇచ్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 జాతీయ అవార్డులో 5 అవార్డులు పంచాయతీరాజ్కి వచ్చినాయంటే పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన దక్షతని మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన విభాగంలో రోడ్లు నిర్మించే క్రమంలో మరి నాణ్యమైన రోడ్లు వేగంగా వేసే క్రమంలో ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డుల్లో మరి గత ప్రభుత్వంలో 19వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ నిన్న ప్రకటించిన దాంట్లో 2వ స్థానంలో వచ్చింది. ఇలాంటి పరిపాలన దక్షత కలిగిన పవన్ కళ్యాణ్ గారు గత 2016లో పోరాట యాత్ర చేసే సందర్భంలో అభిమానులు వెంటబడి పవన్ కళ్యాణ్ గారికి షేక్ హ్యాండ్ అనే ఉద్దేశంతో పదే భుజం లాగటం వల్ల ఆయనకి భుజం తీవ్ర గాయమైంది. అయినా కానీ గౌరవ చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో తన భుజ సమస్యలు సైతం లెక్క చేయకుండా మరి ప్రజాక్షేత్రంలో రావటం వల్ల ఈరోజు భుజం యొక్క తీవ్రత ఎక్కువ అవడంతో 2 రోజుల క్రితం ముంబైలో ఉదయం మరి 8 గంటల సమయంలో సుమారు 3.5 గంటలు శస్త్రచికిత్స చేశారు. మనందరి ఆశీస్సులతో, రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో, అభిమానాలతో ఆ యొక్క ఆపరేషన్ విజయవంతమైంది. అదేవిధంగా 2వ భుజానికి కూడా మరి ఆపరేషన్ చేయాల్సింది. 2 ఆపరేషన్లు ఒకేసారి చేస్తే ఆ బాధను తట్టుకోలేరని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ప్రస్తుతానికి కుడి భుజాన్ని మాత్రమే శస్త్రచికిత్స చేయించుకున్నారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గం అందరూ కూడా వెళ్ళి పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు వీరైన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి తన పరిపాలన దక్షత ప్రదర్శించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మన వినుకొండ నియోజకవర్గం ఈపూర్ మండలం కొండమట్ల గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, వీర మహిళలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పి ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేశాం. అందుకు పాల్గొని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ